కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని ఆరోపించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ. ఉప్పాడ కొత్తపల్లి సాగర్ తీరంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. రైతు తన సొంత ప్రయోజనాల కోసం ఇసుక తవ్వుకుంటే హింసించి జైల్లో పెడుతున్న పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు పోలీసులు ఎందుకు కళ్లు మూసుకుంటున్నారని నిలదీశారు. ఇప్పటికే విషయంపై పవన్ కళ్యాణ్ హెచ్చరించినా అయినప్పటికీ మల్లివారతోట రమణక్కపేటలో ఇసుక మాఫియా ఆగడం లేదన్నారు. రోజుకు 250 లారీలతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని, పార్టీ మారిన కొందరు ఈ పనులు చేస్తుండడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వానికి తలవంపు తెచ్చే వారిపైన ఎవరైనా సరే క్షమించేది లేదని, జైల్లో పెట్టి తోలు తీసేయాలంటూ హెచ్చరించారు వర్మ. ఇది మళ్ళీ పెడతాడు. చైర్మన్ గారు ఒక 57,000 7 లక్షలు 57,000 లక్షలు కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని ఆరోపించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ. ఉప్పాడ కొత్తపల్లి సాగర్ తీరంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపించారు. రైతు తన సొంత ప్రయోజనాల కోసం ఇసుక తవ్వుకుంటే హింసించి జైల్లో పెడుతున్న పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు పోలీసులు ఎందుకు కళ్లు మూసుకుంటున్నారని నిలదీశారు. ఇప్పటికే విషయంపై పవన్ కళ్యాణ్ హెచ్చరించినా మల్లివారతోట రమణక్కపేటలో ఇసుక మాఫియా ఆగడం లేదన్నారు. రోజుకు 250 లారీలతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని, పార్టీ మారిన కొందరు ఈ పనులు చేస్తుండడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వానికి తలవంపు తెచ్చేవారు ఎవరైనా సరే క్షమించేది లేదని, జైల్లో పెట్టి తోలు తీసేయాలంటూ హెచ్చరించారు వర్మ. గంజాయి సిగరెట్లు, గంజాయి అరగట్లు, పోనీ గంజాయి అరగట్ల గంజాయి లారీల మీద పోదు కదా, ఊళ్ళ దగ్గర గంజాయిలు, ఇవన్నీ కూడా చాలా సీరియస్ గా కళ్యాణ్ గారు హెచ్చరించున్నారు. మీరు సరి చేసుకోకపోతే సరైన చర్యలు కూడా ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది కూడా కూటమి ప్రభుత్వం అక్రమ వ్యాపారాలకు వ్యతిరేకం. ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చి పనులు ఎవరు చేసినా క్షమించేది లేదు. అధికారులు అవ్వచ్చు, మా నాయకులు అవ్వచ్చు, ఇంకో నాయకులు అవ్వచ్చు. ఇక్కడ వచ్చి తిరిగి వాళ్ళందరూ కూడా వీడియో క్లిప్పింగ్స్ తో సహా ఉన్నాయి. త్వరలోనే బయట పెడతాం అవసరం వచ్చి. పోలీస్ వ్యవస్థను నేను అనక్కర్లేదండి, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. వాళ్ళకి సిగ్గుండాలా, ఇంకా అంతకంటే ఏం చెప్తాం. ఇప్పుడు చూస్తాడు ఆయన, ఇంకో 2-3 విషయాలు చూస్తారు, 4వ విషయం ప్రచారం చేసేస్తారు. ఈ రోజు ఎలాగుందంటే పోలీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ రైతు తట్టడి మట్టి తవ్వుకుంటే 4 రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాడు. అంత గట్టిగా పోలీసు వ్యవస్థ పనిచేస్తాం. ఇక్కడ ఇసుక మాఫియా గత 5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, అందరికీ తెలుసది. మరలా ఇప్పుడు అదే మాఫియా పార్టీల్లో మార్పులు పార్టీల్లోకి వచ్చి దీని వలన ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఒకే ఒక్క చెరువు తవ్వాలి, అది కూడా బట్టీల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇచ్చింది. ఒకే ఒక చెరువు అంటే అంత నిబద్ధతతో పనిచేస్తుంది కూటమి. ఇక్కడ తెలుగుదేశం అవునండి, జనసేన అవునండి, బీజేపీ అవునండి. ఈవేళ వాళ్ళు మారిన ముసుగులో ఇక్కడ రోజుకి 200-300 లారీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతా ఉంది. పోలీస్ కి నేను గత 20 రోజుల నుంచి 2-3 సార్లు ఇంటిమేషన్ చేశాను. ఎందుకంటే స్థానిక గ్రామ ప్రజలందరూ కూడా రాత్రులు లారీల పిల్లలది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందండి, లారీలు 150-200 లారీలు పైన పోతుంది అని చెప్తే, అంటే మన పోలీసుకి ఎలా ఉందంటే కొంచెం రాత్రుల్లో రేజీకట కనపడదు, ఆ గ్లాసెస్ అయ్యి మరి కల్పించాలి. ఇంకేదంటే కనపడలేదంటే వాళ్ళకి కావాల్సింది వస్తున్నట్టు లెక్క పోలీస్ వ్యవస్థ. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వ్యవస్థ మారాలి, పోలీస్ వ్యవస్థ అని ఆయన కూడా చెప్పారు. చెప్పే కూడా వీళ్ళకి అసలు భయం భక్తిగా 2 కూడా లేవు. మల్లివారి తోట, ఇక్కడ మల్లివారి తోట, మళ్ళీ రవణక్కపేటలో కొత్తది నిన్న శంకుస్థాపన చేశారు. సాయంత్రం నిన్న అన్ని గీరి సీసాలతోటి రాత్రి బాగా శంకుస్థాపన అయింది. అక్కడ
ఇంకొక స్పాట్ పెట్టి ఇంకో ర్యాంప్ పెట్టారు. ఈ ఇసుకని తీసుకెళ్లి ఒరిజినల్ ఇసుకలో కలిపేసి ఒరిజినల్ ఇసుక రేటుకి దీన్ని బిల్డింగ్లు పెడతారు. అందుకనే కాకినాడలో 2-3 అపార్ట్మెంట్లు కూడా పడిపోయాయి. ఈ విధమైన ఈ మాఫియాని అరికట్టవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం ఉంది. చట్టం ఉంది, రాత్రులు తవ్వకూడదని ఒక చట్టం ఉంది. రెవెన్యూ యంత్రాంగాన్ని ఇద్దరిది కూడా. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని ఆరోపించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ. ఉప్పాడ కొత్తపల్లి సాగర్ తీరంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపించారు. రైతు తన సొంత ప్రయోజనాల కోసం ఇసుక తవ్వుకుంటే హింసించి జైల్లో పెడుతున్న పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు పోలీసులు ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారని నిలదీశారు. ఇప్పటికే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ హెచ్చరించినా అయినప్పటికీ మల్లివారితోట రమణక్కపేటలో ఇసుక మాఫియా ఆగడం లేదన్నారు. రోజుకు 250 లారీలతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని, పార్టీ మారిన కొందరు ఈ పనులు చేస్తుండటంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వానికి తలవంపు తెచ్చేవారు ఎవరైనా సరే క్షమించేది లేదని జైల్లో పెట్టి తోలు తీసేయాలంటూ హెచ్చరించారు వర్మ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. రాజేంద్ర, పిఠాపురం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఉప్పాడ కొత్తపల్లి మండలం సాగర్ తీరంలో ఈ బొండు ఇసుక దొరుకుతుంది. అయితే ఈ ఇసుకను అక్రమంగా తరలించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే దానిపై ఎటువంటి అనుమతులు లేకుండానే కూడా ఈ త్రవ్వకాలు జరుపుతున్నారు. ముఖ్యంగా అయితే కనుక ఇది పంట పొలాల్లో అరుదుగా జరుగుతుంది బొండు ఇసుక. అయితే ఈ ఇసుకను కొంత ఇటు సాధారణంగా గోదావరి దొరికే ఇసుకలో కూడా ఇది కలిపి చేసి అక్రమదారులు కొంతమంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో కూడా ఉపయోగిస్తున్నారు. దానివల్ల నాణ్యత లోపం కూడా జరుగుతుంది అని కూడా వర్మ ఆరోపించారు. ముఖ్యంగా ఈ రోజు వర్మ ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో ఈ బొండు ఇసుక ఉన్న ప్రాంతాలను అయితే ఆయన పరిశీలించారు. ఆ రకంగా కొన్ని హార్ష్ కామెంట్స్ అయితే చేశారు. ఒరిజినల్ ఇసుకలో బొండు ఇసుక కల్తీ చేయడం వల్ల ఈ మధ్య కాలంలో కాకినాడలో కూడా 2 ఇళ్లు కూలిపోవడం జరిగిందని, అలాగే బొండు ఇసుక మాఫియాపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా కూడా ఆ అధికారులు చూసి చూడనట్టు పట్టించుకోవడం. నిన్న ఈ బొండు ఇసుక తవ్వే ప్రాంతానికి వర్మ వెళ్లేసరికి 20 లారీలు అక్కడ బొండు ఇసుక తవ్వుతున్న సమయంలో రెవెన్యూ అధికారులకు వర్మ ఫోన్ చేయడంతో వెంటనే లారీ యజమానులకైతే ఎక్కడి నుంచో సమాచారం అందడంతో వారందరూ జారుకోవడం జరిగింది. దీంతో వర్మ ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా కొంతమంది ప్రయత్నిస్తారని, దీనివల్ల కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు గురవుతున్నాయి. అయితే కొంతమంది పార్టీ మారిన నాయకులు కానీ, కొంతమంది ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు కానీ అక్రమార్కులతో చేతులు కలిపి ఇటు బొండు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా అదే రైతులు కానీ ఈ బొండు ఇసుకను తమ పొలాల్లో ఉన్న దాన్ని అమ్ముకుంటే గనక పోలీసులకు ఫిర్యాదు వెళ్ళి ఈ రైతులను తీసుకెళ్లి 2-3 రోజులు స్టేషన్ లో కూర్చోబెట్టి వారికి వార్నింగ్లు ఇవ్వడంపై కూడా వర్మ మండిపడుతున్నారని తెలుస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి.